మాట్లాడతానంటే ఎట్లా చెప్పండి? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల వివాదం ఎక్కువగా జరుగుతుంది. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు కూడా ఉండట్లేదు, ఎంపీలకు కూడా. సో అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులు కావచ్చు, వాళ్ళ పనితీరు కావచ్చు, వాటన్నిటి ఈక్వేషన్లో కొంతమందిని మారుస్తూ ఉన్నారు. కొంతమందికి అసలు సీటు కూడా ఇవ్వటాలు కొంతమంది అడుగుతున్నారు, పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఆలగడ్డ నియోజకవర్గం నుంచి మళ్ళీ విజేందర్ రెడ్డి సీట్ కన్ఫర్మ్ అయిపోయిందా? కన్ఫర్మ్, దాంట్లో డౌట్ ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా కేటగిరీగా చెప్పారు, రేపు ఆయన టైం వచ్చినప్పుడు అందరినీ అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసినప్పుడు దాంట్లో మా పేరు కూడా ఉంటుంది. కాంపిటీషన్ దేర్ ఇస్ నో కాంపిటీషన్. ఈసారి మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతారు అధ్యక్ష అంటారు. ఖచ్చితంగా. అది ఇంకొకటి, మీ అనుచరులతో మాట్లాడుతుంటే చాలామందిలో ఉన్న కోరిక, ఈసారి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే విజేందర్ రెడ్డిని ఎమ్మెల్యేగానే కాకుండా క్యాబినెట్లో మంత్రిగా కూడా చూడాలి మా సార్ని అంటూ ఉన్నారు వాళ్ళందరూ. సాధ్యమయ్యే అవకాశం ఉందా? వాళ్ళ అభిప్రాయాలు అవి, వాళ్ళ ఆశ అది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ అవకాశం ఇచ్చినా దాన్ని కాదనే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటే వస్తుంది, అంతే. దాని గురించి నేను పెద్ద తాపత్రయపడే వ్యక్తిని. నాకు నా క్యాడరు, నా ప్రాంతము ముఖ్యం. వాళ్ళకి న్యాయం చేసే స్థాయిలో నేను ఉండాలని కోరుకుంటాను. 100% వాళ్ళు నోరు తెరిచి అన్న ఈ పని అని అడిగితే చేయగలిగితే, అన్న ఈ పని నేను ఈ విధంగా చేసేసాను, ఇదో పలానా వ్యక్తిని కలిస్తే నీ పని అయిపోయింది, పలానా ఆఫీసర్కి చెప్పాను అని చెప్పాలని నేను ఆ స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటాను. ఖచ్చితంగా వాళ్ళు పని చేయాలని కోరుకుంటాను, అంతవరకు. కానీ ఏదో నాకు దీనికంటే పైకి వెళ్ళాలా, దానికంటే పైకి వెళ్ళాలనే తాపత్రయం అయితే నాకు జీవితంలో లేదు. నా క్యాడర్ వరకు నేను న్యాయం చేసుకునే స్థాయిలో నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పెడితే చాలు. చివరిగా ఒక ప్రశ్న అండి, ఈసారి మళ్ళీ ఎమ్మెల్యే అయితే ఈ ఆళ్ళగడ్డకి ఇంకే